Hello dear viewers, present Telangana SSC ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. సో ఇవాళ ఫస్ట్ డే మార్చ్ 21, 2025 ఫస్ట్ ఎగ్జామ్ తెలుగు కంప్లీటెడ్. ఓకే, సో ఇప్పటి నుంచే స్టూడెంట్స్ అడుగుతున్నారు పాలిటెక్నిక్ బెటరా, ఇంటర్మీడియట్ బెటరా, 10th తర్వాత పాలిటెక్నిక్ తీసుకుంటే బెటరా లేకుంటే ఇంటర్ బెటర్. సో నేను ఇంకా దీని గురించి చెప్తానండి. విచ్ విల్ బీ బెటర్ ఫర్ యూ, వెదర్ యూ చూస్ పాలిటెక్నిక్ ఆర్ ఇంటర్మీడియట్. సో చాలామంది నా వ్యూవర్స్ ఎవరు ఫాలో అవుతారో ఇంకా నా స్టూడెంట్స్ వాళ్ళకి దాదాపు తెలుసు, ఉన్నది ఫ్రాంక్గా చెప్పేస్తానని. నేను ఈ రీసెర్చ్ బేస్గా నేను చెప్తున్నానండి. ఏంటంటే నేను ఇప్పుడు ప్రజెంట్ వీడియో చేసేది మెయిన్గా వచ్చేసి ఒక యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్ వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే టాపర్స్ ఎలాగో వాళ్ళు చదువుకుంటారో, వాళ్ళు పాలిటెక్నిక్ వెళ్ళినా అక్కడ చదువుకుంటారు, ఇంకొకటి ఇంటర్మీడియట్లో వెళ్ళినా వాళ్ళు టాప్గానే చదువుకుంటారు. కాబట్టి ఈ ప్రస్తుతం నేను వీడియో చేసేది మాత్రం యావరేజ్, బిలో యావరేజ్ గురించి చెప్తున్నాను. అయితే మీరు పాలిటెక్నిక్ చేస్తున్నారు కాకుంటే పాలిటెక్నిక్ ఎవరిది అయిపోయింది ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే నేను చెప్పింది మీకు ఒకవేళ మ్యాచ్ కావాలంటే ఎవరిది కంప్లీట్ అయిందో పాలిటెక్నిక్ వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. దాదాపు ఇప్పుడు నేను చాలా వీడియోస్ చూశాను యూట్యూబ్లో కూడా, చాలామంది చెప్తున్నారు పాలిటెక్నిక్ చేసుకుంటే మీకు జాబ్స్ తొందరగా వస్తాయి, పాలిటెక్నిక్ చేసుకుంటే మీకు ఏంటంటే లైఫ్లో తొందరగా సెట్ కావచ్చు. అదేం లేదండి. నాకు తెలిసి మటుకే జాబ్ వస్తే ఎంత వస్తుంది మీకు, పాలిటెక్నిక్ చేసిన తర్వాత జాబ్లో వెళ్తే 15,000 20,000 వచ్చే కాంపిటేటివ్ వాడికి సరిపోతుందా మీకు? ఒక్కసారి ఆలోచించండి అది. ఇంకొకటి, పాలిటెక్నిక్ చేసిన తర్వాత మీరు డిగ్రీ చేయలేరు. పాలిటెక్నిక్ ఎవరు చూస్ చేయాలి? నేను ఖచ్చితంగా ఇంజనీరింగే చేస్తాను. దాన్ని తప్పించి నేను ఏది చేయాలనుకునే వాళ్ళు పాలిటెక్నిక్ చూస్ చేయాలి. ఇంటర్మీడియట్ చేసుకున్న తర్వాత మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అది ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, సిఈసీ కావచ్చు. మళ్ళీ దీంట్లో ఏ గ్రూప్స్ బెస్ట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకోసం. కాకుంటే ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఏ గ్రూప్ తీసుకోవాలనేది నాతో ఒక్కసారి కన్సల్ట్ కాండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి స్క్రీనింగ్ బట్టి వాళ్ళకి ఏ గ్రూప్ బెస్ట్ అనేది నేను సజెస్ట్ చేయగలుగుతా. ఇంకొకటి, మీరు పాలిటెక్నిక్ చేసినా చేయకున్నా పాలిసెట్ మాత్రం రాయండి. ఎందుకంటే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది మంచి ర్యాంక్ వస్తే మాత్రం గవర్నమెంట్ కాలేజ్లో చేయండి. మంచి ర్యాంక్ రాకపోతే, ఒకవేళ మీకు గవర్నమెంట్ కాలేజ్ వస్తలేదంటే డోంట్ గో ఫర్ ద పాలిటెక్నిక్. ఎందుకంటే మీకు 3 years ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో నో సెమిస్టర్, సెకండ్ ఇయర్లో 2 సెమ్స్ ఉంటాయి, థర్డ్ ఇయర్లో 2 సెమ్స్ ఉంటాయి. సరేనా? ఈ లాస్ట్ ఇయర్లో వచ్చేసి 6 months మొత్తం ఇండస్ట్రీ ట్రైనింగ్ ఉంటుంది, లేదంటే బయట ఏదైనా ప్రాజెక్ట్ వెళ్ళాల్సి వస్తుంది మీరు, రైట్? అయితే ఈ 3 yearsలో మీకు సబ్జెక్ట్స్ వచ్చేసి టఫ్గానే ఉంటాయి నార్మల్గా చెప్పాలంటే. ఎందుకంటే బీటెక్ సిలబస్ టచ్ చేస్తారు కాబట్టి అది చెప్పేటోళ్ళు ఉండాలంటే మీకు గవర్నమెంట్ కాలేజెస్లో మంచి ఫ్యాకల్టీ దొరుకుతారు. వేరే కాలేజెస్లో మీరు వెళ్తే నాకు తెలిసి మాత్రం మీరు అంతగా యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ క్వాలిటీ. చెప్పడానికి ఏంటంటే నార్మల్గా చెప్పాలంటే యు ఆర్ గోయింగ్ టు లూజ్, సింపుల్ టు సే. ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్లో వస్తే వెళ్ళండి, సంతోషం. ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్లో వస్తలేదంటే గో ఫర్ ద ఇంటర్మీడియట్లో వెళ్తే మీరు వచ్చేసి ఎంపీసీ తీసుకుంటే రాయల్ సబ్జెక్ట్, బైపీసీ అయినా అలాగే సిఈసీ అంటారు, సిఈసీ వేస్ట్ సబ్జెక్ట్ అంటారు. నేను అనుకునేది ఏంటంటే మీరు ఒకవేళ కంపెనీస్లో వెళ్ళి చూడండి, ఎంబీఏలో ఎవరు కూర్చున్నారు, అకౌంట్ సెక్షన్లో ఎవరు వర్క్ చేస్తున్నారు, బ్యాంకింగ్ సెక్షన్లో ఎవరు వర్క్ చేస్తున్నారు. అలానే నేను సిఈసీ కాదు, నేను చెప్తున్నాను. ఓకే, అంటే ఏ గ్రూప్ వేస్ట్ కాదు. ఇంటర్మీడియట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నది అసలు, ఇంటర్మీడియట్ తీసుకున్న తర్వాత అందరూ ఐఐటి అని వెళ్తున్నారు, అందరూ ప్రతి ఒక్కరు. అంటే మీరు ఆ రేస్కి చెందకుండా కూడా మీరు ఐఐటి అని కూడా వెళ్తున్నారు. ఫస్ట్ మీరు ఐపీ పాస్ కావడమే కష్టం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ చూసుకున్నట్టయితే, మీరు కమ్మింగ్ ఇయర్ మీరు ఈ వీడియో చూసుకున్నట్టయితే, ఒకవేళ మీరు నెక్స్ట్ ఇయర్ నా వీడియో చూసినట్టయితే 2025 ఓకే, మ్యాథ్స్ 2B పేపర్ మార్చ్లో జరిగింది చూడండి. అంటే రీసెంట్గా జరిగింది, టఫ్ పేపర్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఐఐటి వెళ్తున్నారు, రానోళ్ళు కూడా ఐఐటీలో వెళ్తున్నారు, వచ్చిన వాళ్ళు కూడా ఐఐటీలోనే వెళ్తున్నారు. ఐఐటీలో ప్రిపేర్ కావాలంటే నువ్వు 7th నుంచి 8th స్టాండర్డ్ నుంచి నీ ఫౌండేషన్ ఉండాలి. నువ్వు సడన్గా వచ్చేసి నాకు ఐఐటీ ఇలా అంటే పేరెంట్స్ కూడా తప్పు ఉన్నది దీంట్లో, నేను సారీ టు సే. ఎందుకంటే మీరు కొంచెం టైం తీసుకొని రీసెర్చ్ చేసుకోవాలి. రీసెర్చ్ చేసుకున్న తర్వాత మీ అబ్బాయికో అమ్మాయికో ఏ సోదరిమనికో ఏ కాలేజ్లో జాయిన్ చేపిస్తారో చూసి, మరి ఫస్ట్ ఐపీ బెటరా, తనకి ఐఐటీ బెటరా? ఓకే, కాలేజ్ వాళ్ళు ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళు తింటున్నారని చెప్తున్నారు కదా, మరి ఆ ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళు మంచి ర్యాంకర్స్ని కూడా ఇస్తున్నారు.
మంచి ఒక డాక్టర్ని ఇస్తున్నారు, మంచి ఇంజనీర్ ఇస్తున్నారు సొసైటీకి. అది ఎస్ఆర్ కావచ్చు, అది వచ్చేసి శ్రీమేధ కావచ్చు, అది వచ్చేసి రెజోనెన్స్ కావచ్చు, అది వచ్చేసి ఏ కాలేజ్ అయినా కావచ్చు. ఓకే, విజ్డమ్ ఇప్పుడు రీసెంట్గా పెట్టారు వాళ్ళు. ఇంకా ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, ఆల్ఫోర్డ్స్ కావచ్చు, ఏదైనా కాలేజ్ కావచ్చు, సరేనా, ఏదైనా కాలేజ్ కావచ్చు. కాకుంటే ఏం భ్రమ ఉన్నదంటే నేను చూసిన వీడియోస్లో తిడుతున్నారు కాలేజెస్కి, ఏమనంటే ఇంటర్మీడియట్ కాలేజెస్ దోచుకుంటున్నారంటే ఉట్టిగా తింటున్నారా వాళ్ళు? కష్టపడకుండా చెప్పకుండా ఉట్టిగా తింటున్నారా? మీరు తప్పు పని చేస్తున్నారు. మీ అబ్బాయికి ఏది బెటరా మీరు ఆలోచించాక వేస్తున్నారు, అది మీది తప్పు. ఫస్ట్ అతనికి ఒక బేసిక్స్. ఇంకొకటి నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. ఇంటర్మీడియట్లో కొందరు ఏంటంటే నాకు మ్యాథ్స్ రాదని బైపీసీ జంప్ చేస్తారు, అది కూడా తప్పే. ఓకే, నాకు మ్యాథ్స్ సైన్స్ రాదని కొందరు సిఈసీ తీసుకుంటారు, అది కూడా తప్పే. నువ్వు మ్యాథ్స్ నుంచి ఎస్కేప్ కాలేవు. ఎక్కడ వెళ్ళినా బైపీసీలో వెళ్ళినా కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీలో మ్యాథ్స్ టచ్ అవుతుంది, సిఈసీలో వెళ్ళినా కామర్స్ అకౌంట్స్లో మీకు మ్యాథ్స్ టచ్ అవుతుంది. నువ్వు మ్యాథ్స్ నేర్చుకో, ఒక 2 months బేసిక్ కోర్స్ తీసుకో, అయిపోతుంది. నీకు ఏమైనా కష్టం ఉంటే నా దగ్గర రా, నేను బేసిక్తో నీకు పర్ఫెక్ట్గా నేర్పిస్తాను. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కొంచెంసేపటికి ఇప్పుడు రివ్యూకి వెళ్ళాలి, 12:30కి టైం ఉన్నది మనకు. ఇలా 10th తెలుగు ఎగ్జామ్ పిల్లల రివ్యూ తీసుకుందాం. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇదర్ పాలిటెక్నిక్ యూ నీడ్ టు చూస్ ఆర్ ఇంటర్మీడియట్ టు చూస్. I will talk on that. Thank you. See you in the next video.